అందరికి నమస్తే నల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే. నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇక ఈ మంగం వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లు పెట్టేటోళ్ళని తీసుకొస్తుందని ఎరికే కదా అందరికి. ఇయ్యలైతే ఆదిత్య రామ్ సార్ వచ్చిండు. ఆయన పాటలు పాడతాడంట, పాటలు రాస్తాడంట, అటెనక పాటలకి మ్యూజిక్ కూడా చేస్తాడంట నుల్లా. ఇక డాన్స్ కూడా చేస్తాడంట. వామ్మో గిన్నున్నాయి. ఇంకొక ముచ్చట చెప్పాలి, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు కూడా తెలిసినంట నుల్లా. అయ్యోగా ముచ్చటైందైతే ఇక మంచిగా అరుసుకుందాం రాండ్రి. నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నారా? మంచిగా పూల చొక్క వేసుకొని నిజంగా పూల రంగర్ లెక్క వచ్చిర్రులే మా స్టూడియోకి. జబర్దస్త్ ఉన్నారు సార్ నిజంగా. అవును సార్, ఎట్లా పరిచయము? నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తెలిసినట్ట మస్తు వినబడుతుంది ఈ పేరు. ఎట్లా తెలుసు అసలు? ఏంది ముచ్చటేంది రాదు మాకు? సరే ముచ్చట తప్పకుండా చెప్తా. దానికి ముందు మనం గణపతి ప్రార్థన చేసుకుందాం. ఓకే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమో నమః విఘ్న వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః విఘ్న వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా. ఓం గం గణపతయే నమో నమః విఘ్న వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా. గం గణపతయే నమో నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి. అబ్బా ఏం వాడినోలే, మస్తు వాడిరు నిజంగా. గణేశుడు వచ్చి ఇప్పుడు మాకు దీవెనలు ఇస్తాడా అన్నట్టు వాడిరు నిజంగా. ఏమంటారు, పరిమితం చెందుతాడు అన్నట్టు గణేష్ దేవుడు. గట్లనా? మస్తు వాడిరు సార్ నిజంగా. నిజంగా పాటలు రాస్తారు, డైరెక్ట్ చేస్తారు, వాటి వెనక మీరే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తారంట. అంటే ఎట్లా దొరుకుతుంది మీకు టైము? టైము అంటే ఎవరు ఏం చెప్తా పాట కాన్సెప్ట్ చెప్తారు. గట్లా ఇది లవ్ సాంగ్ అంటారు, లేకపోతే ఇంకేదో ఫోక్ అంటారు, ఏదో కాన్సెప్ట్ ఇది హీరో హీరోయిన్ మీద ఎలా ఉంటుంది, ఆ పాట ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ చెప్తే రాస్తాం. ఏ పాటలైనా రాస్తారా సార్? ఏదైనా దేవుడి పాటలైనా, ఫోక్ అయినా, లేకపోతే భక్తి అయినా, లేకపోతే సినిమా లవ్ సాంగ్స్ అని, మాస్ సాంగ్స్ అని, ఎరగదీసే పాటలు కూడా అన్ని గట్లే రాస్తా. మాస్ సాంగ్స్ ఎన్ని వాడిరు ఇప్పటి వరకు? ఎన్ని రాసిరు? పైన రాసినాం, లెక్క పెట్టుకోలేదు. అవునా? చాలా రాసినాం. అయితే కొన్ని సినిమాల్లోకి వచ్చాయి, కొన్ని ఆల్బమ్స్ లో వచ్చినాయి. అందులో మీకు గుర్తింపు తెచ్చిన పాటలు గివి మంచిగా అనిపించినాయి? గుర్తింపు తెచ్చిన పాట ఏంటంటే నాకు మన సుశీలమ్మ, మన ప్లేబ్యాక్ సింగర్, ఆమెకి పాటల్లో కొన్ని నంబర్ మర్చిపోయాను, కొన్ని వేల సాంగ్స్ పాడారని గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది ఆమెకి. ఆ గిన్నిస్ బుక్ రికార్డ్ లో నేను మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఒక పాట మలయాళం సాంగ్ అందులో ఉంది. అది నా అదృష్టంగా. అదేంటంటే అయ్యప్ప స్వామి పాట. శబరిగిరి వాస శాంతాకార శబరిగిరి వాస శాంతాకార కన్నెమూల భగవానే అయ్యప్ప స్వామినే జన్మంగళే తన్న స్నేహగానమల్లే శబరిగిరి వాస శాంతాకార పని సగరి నిరిగస నిరిస పని రే సా పని సగరి నిరిగస నిరిస పమ దద పమ పమ గమ గరి నిరిగారి మగ పమ దాద మప పసనిద పమ ద పమ గరి నిరిగరి స శబరిగిరి వాస శబరిగిరి వాస శబరిగిరి వాస శాంతాకార. అబ్బో నిజంగా ఈ పాట పాడినా పెట్టుకురు సార్ గొంతులా.
మస్తు వాడుతున్నారు నిజంగా. హ్మ్. మంచిగుంది పాట, రాగము అంతా మంచిగా ఉందా? మంచిగుంది. అదే యమన్ కళ్యాణి ఆ! అంటారు. మన కర్ణాటక మ్యూజిక్‌లో ఏమొచ్చి కళ్యాణి అంటాం. ఆ ఆ! రాగంలో ఆహ్, పాడాం. మీరు ఈ సంగీతం అన్నీ నేర్చుకున్నారా మొత్తం? నేర్చుకున్నా. ఆ! ఆ! ఏమేమి నేర్చుకుంటారు సార్ అండి? ఇంత అది వోకల్ అంటారు, వోకల్ మ్యూజిక్ కర్ణాటిక్ అంటే అంటారు. పాట. ఆ! ఇన్‌స్ట్రుమెంట్ ఏంటంటే కీబోర్డ్ వాయిస్తాము. ఆ! డోలక్, తబలా అండ్ బ్యాంజో, మౌత్ ఆర్గన్, మొత్తం ఇగ ఆల్ రౌండర్ పెయింటింగ్ ఇగ. ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. అవునా అంతేం సార్? కాదు. బట్ హ్మ్. అంతేం కాదు. మనల్ని మించినోళ్ళున్నారు. ఎంత టైం పడతది? ఒక పాట రాయనీకి మీకు ఎంత పాడడానికి టైం? మాక్సిమం ఒక సాంగ్ బట్టి. ఈజీ హ్మ్. సాంగ్ అయితే హాఫ్ అన్ అవర్‌లో, అరగంటలో రాయొచ్చలలా. హ్మ్. లేదు అంటే మరీ అయితే 40 నిమిషాలు, 1 అవర్ కూడా పడుతుంది. ఆళ్ళు చెప్తారా? మాకు గిట్ల గావాలి, గిట్ల చెప్తారు. జేయాలి. ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్నారు ఒకడు. ఆ! అంటే ఒక అదేంటి డాబా సాంగ్ ఇట్లా ఉంటది. హ్మ్. అలా ఉంటుంది. అమ్మాయి ఇలా డ్రెస్ చేసుకుంటూ ఇలా ఉంటుంది. ఇది చేయాలి. హ్మ్. టీజింగ్ సాంగ్ ఒక అంటారు. స్టోరీ లెక్క మీకు జెప్తే దాన్ని లేదు మీరు అంటే మరి ఇంకేదో లవ్ సాంగ్ అంటే తర్వాత హ్మ్. చెప్తానులే. ముందు హ్మ్. ముందు ఏంటేంటి పాటలు పాడి హ్మ్. వినిపిస్తా. ఆ! ఏంటి అన్నీ జేస్తారు. అవార్డులు ఏం పాటలొచ్చాయో అది కూడా చెప్తాను ఆ! వాళ్ళకి. అవును గాని సారు ఆదిత్యరామ్ సారు. హ్మ్. అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీది. అమ్మ! ఏంది అసలు స్టోరీ ఏంది? మాకది యాహ్! జెప్పాలి ముందుగల. యాహ్! హ్మ్. తప్పకుండా చెప్తా. ఆ! ఇది వాళ్ళు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆ! సో, బిఫోర్ గోయింగ్ టు సే అబౌట్ ద పాపులర్ ఐకాన్, ది బిజినెస్ मैग्नेट्स एंड ऑल-राउंडर्स मिसेस नीता जी एंड मुकेश अंबानी साहब, दोनों को बहुत-बहुत नमस्कार. My reverential and humble regards to both of you, sir. Thank you very much for giving me very good and bumper offer. Thank you very much. నమస్కార్. ఇప్పుడు హ్మ్. చెప్తా. హ్మ్. నేను 2018లో వెస్ట్ అంధేరిలో ఉండేవాడిని. హ్మ్. 2018లో 18, 2018 18 ముంబైలో. సంవత్సరంలో. ఆ! ఎళ్లి అక్కడ ఎవ్రీ రెండవ సెకండ్ సండే అంటారు. అంటే హ్మ్. నెలలో సెకండ్ సండే, రెండో ఎవ్రీ సెకండ్ సండే శనివారం, రెండో ఆదివారం. ఆదివారం వెళ్తాం. హ్మ్. కంపల్సరీ అక్కడ భజన్స్ అవుతాయి. అక్కడ హ్మ్. సత్సంగ్ అవుతుందన్నమాట. ఆ! అప్పుడు ఆ సత్సంగంలో దానికి గురువుగారంటే ప్రభాత్ రంజన్ సర్కార్. మై హంబుల్ సాల్యుటేషన్స్ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ మహారాజ్ గురుజీ ప్రభాత్ రంజన్ సర్కార్ జీ. ఆయన పేరేంటంటే ప్రభాత్ రంజన్ సర్కార్ మన సుభాష్ చంద్రబోస్ హ్మ్. ఉన్నారు కదా! ఆ! అతని మేనల్లుడు. హ్మ్. అతని స్పిరిచ్యువల్ నేమ్ ఏమొచ్చిన ఆనందమూర్తి గారు. ఆ! నమస్కార్. హ్మ్. అయితే అక్కడికి ఎవ్రీ నెల మేము వెళ్తుండేవాళ్ళం. హ్మ్. అక్కడ భజన్స్‌కి సత్సంగ్ అయ్యేది. హ్మ్. వెళ్తున్నప్పుడు ఈ నీతా ముఖేష్ మేడం గారు, హ్మ్. ముఖేష్ అంబానీ గారు, టాటా, బిర్లా వాళ్ళంతా వస్తుంటారు. పెద్ద ఎందుకొస్తా పెద్దోళ్ళొత్తారు ఇగడికి. గాడికి అందరూ వస్తుంటారు. హ్మ్. వచ్చి కంపల్సరీగా ఎంత బిజీ ఉన్నా, ఎంత బిజినెస్ చేసుకున్నా కూడా వన్స్ ఇన్ ఎ మంత్ ఎవ్రీ సెకండ్ సండే హ్మ్. అక్కడికొస్తారు. హ్మ్. వాళ్ళక్కడ ఎవ్వరు మరి ఒక స్టేటస్ గాని, హ్మ్. పెద్ద బిజినెస్ ఐకాన్స్ అన్న ఫీల్ ఉండదు. హ్మ్. నేచురల్‌గా మనం ఎలా వస్తాం అలా వస్తాం. అక్కడ హ్మ్. అందరూ వాళ్ళు స్వహస్తాలతో వాళ్ళ చేతులతో అందరికీ సర్వ్ చేస్తారు ఆ! భోజనం. ఆ! అక్కడ నేను వచ్చి చూసేవాడిని. కానీ వాడితో మాట్లాడాలంటే భయం కదా! ఆ! వాళ్ళక్కడ మనం ఇగ మనం పెద్దోళ్ళాయే జనం. పెద్దోళ్ళాయే. ఆ! అలాగున్నాను సరే ఎప్పుడైనా దేవుడా కల్పిస్తే బావున్ను, కనిపిస్తే ఆ! బావున్ను అనుకున్నా. ఆ! వచ్చి వెళ్ళిపోతారు. అలాగే అలా నడుస్తున్నా. ఒకసారి ఏమొచ్చాను ఇతను ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యుడైనటువంటి ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు, హ్మ్. ఆయన కూడా అక్కడికి వస్తున్నప్పుడు ఎందుకో అవసరం అక్కడ పాడాను నేను. హ్మ్. నా పాట ఆయన విన్నారు. హ్మ్. "అరే! ఇంత మంచిగా పాడుతున్నావు కదా! ఏంటి పాటలు ఏంటంటే" మరి వాళ్ళు వెళ్ళాం కలిసామంటే హ్మ్. వాళ్ళెక్కడ సార్ వాళ్ళ పక్కనే చుట్టూరు గన్‌మ్యాన్స్ ఉన్నారు, అవును. బౌన్సర్స్ ఉన్నారు. హ్మ్. తోసేస్తారు సార్. హ్మ్. దిస్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ హ్మ్. ఫర్ మీ అంటే హ్మ్. దెన్స్ వన్ ఫైన్ డే ఆయన నన్ను మేడంకి సార్ పరిచయం చేశారు. ఆ! పరిచయం చేసిన తర్వాత ఈయనకి చాలా టాలెంట్ ఉంది. హ్మ్. ఆ గురువుగారు డెఫినెట్ పరిచయం జేషిర్రు. పరిచయం చేశారు. ఆ! పరిచయం చేసిన తర్వాత ఆవిడ చాలా సంతోషించింది. హ్మ్. అసలు నా పాట విని ఆవిడ మెచ్చుకోవడం, ఆఫర్ ఇవ్వడం అన్నది అది హ్మ్. ఊహకు అందని విషయం. అవును. ఎందుకంటేవా హ్మ్. నన్ను మించిన టాప్ మ్యూజిషియన్స్ ఉన్నారు. ఎందుకు సార్ మీరు మంచిగా పాడుతుర్రు. మీ గొంతు గూడా ఎంత సక్కగుంది. బావుందా? ఆ! మంచిగా ఉందా? మంచిగుంది. అయితే సక్కగుంది. మళ్ళోళ్ళు చెప్పినోళ్ళోళ్ళే ఆ! మరి ఇంకే. హ్మ్. అయితే అక్కడి నుంచి చాలా అద్భుతంగా ఇంత వాళ్ళ తాలూకా హ్మ్. మ్యాగ్నెటిక్ అండ్ పవర్‌ఫుల్ ఆల్సో డివైన్ రేస్ హ్మ్. స్టార్టెడ్ వర్కింగ్ అపాన్ మీ. ఆ! అంటే వాళ్ళ తాలూకా ఈ గొప్పతనం అంటే రేస్ అంటారు చూడు. రేస్ అంటే శబ్ద తరంగాలని. పరుగు పందెం. పరుగు. వాళ్ళ హ్మ్. చరిష్మా నాకులు కొంచెం ఎక్కడ చూసినా ఇప్పుడు నన్నెందుకు పిలుస్తున్నారు నీతా అంబానీ మేడం. హ్మ్. ఓహ్! నీతా అంబానీ. ఆదిత్యరామ్ ప్లీజ్ కమ్ ఆ! అంటున్నారు. ఆ! అంతకు మునుపు నోబడీ వాస్ ఆస్కింగ్ మీ. నోబడీ వాస్ లిఫ్టింగ్ మై కాల్. నోబడీ హ్మ్. వాస్ గివింగ్ ఆన్సర్, రెస్పాండ్. సో హ్మ్. ది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నీతాజీ అండ్ ముఖేష్ అంబానీ సాహబ్.
ఇలా అయిన తర్వాత ఏమొచ్చు సడన్గా ఒకరోజు అక్కడే అనౌన్స్ చేశారు. ఏం చేస్తామంటే ఇలా 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 ఉంది. అంటే డూ వన్ థింగ్ డైరెక్ట్‌గా నాకు ఊహకు అందలేదు కూడా. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ అవకాశం ఎవడికి రాదు. సో, 'షారుఖ్ ఖాన్' గారు హీరోగా, 'దీపిక పదుకొనె' ఏమొచ్చిన హీరోయిన్‌గా ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం ఇచ్చారు. చాలా పెద్ద అవకాశం అది. అది కాకుండా ఒక క్యారెక్టర్ కూడా ఇచ్చారు. అందుకే హెయిర్ కట్ చేసుకోకుండా ఉంచుకోమన్నారు. చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నీతా అంబానీ మేడం గారు, ముఖేష్ అంబానీ గారు ఎప్పుడైతే నాకు సపోర్ట్ ఇచ్చారో, అక్కడి నుంచి మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం మొదలెట్టారు. ముందు వాళ్ళు ఇచ్చిన తర్వాత అటు వెనక మంచిగా అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు నా వెనకాతల నేతాజీ, ముఖేష్ జీ ఉన్నారు కదా, సపోర్ట్ ఉన్నారు. పెద్ద ఇది వాళ్ళు అన్నట్టుగానే ఆవిడ చెప్పారు, డోంట్ వర్రీ, అవర్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ దేర్ అండ్ వీ విల్ సపోర్ట్ యూ అన్నారు. యాస్టీస్గా వాళ్ళని అలా సపోర్ట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా అద్భుతమైన అది కాకుండా ఆ పాట విని ఇప్పుడు చెప్పాను, నాకు ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి మేడం, ఈ అవార్డ్స్ ఎందుకు పనికిరావు అని ఎక్కడో జతబోట్లో పడిపోయి ఎటో అయిపోయి. అంటే మన తుఫాన్ వచ్చింది కదా మన అప్పుడు 2008లో 2012 ఎప్పుడు మెడ్రాస్లో మొత్తం లోలా అన్ని కొట్టిపోయినాయి. లోలా దాని ఏంటంటే సునామీ లాంటి వచ్చింది కదా, ఉన్నప్పుడు ఆ పెట్టిలో మొత్తాన్ని పోయినా అవి ప్రూఫ్ అక్కర్లేదు. ఇప్పుడు నీతా మేడం గారు, నీతా అంబానీ మేడం గారు చూపించు అని అనగలరా ఎవరైనా? నీతా మేడం గారు నా పాట విన్నారు కదా, నా సర్టిఫికెట్ చూపించు అని అనరు కదా ఎవరు. అట్లాగా నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా మేడం మీరు నా పాట విని మెచ్చుకోవడం, బ్లెస్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ అండ్ ఐ ఫీల్ దట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ భారతరత్న అవార్డు. అంత అవార్డు వచ్చినట్టుగా అంటే డెఫినెట్ గా సార్ మన ముళ్ళపూడి గారు చెప్పారు, ప్రశంసలే నీకు పెద్ద అవార్డు. ఆయన నీతు మేడం మనం మీరు ఎలాగైనా ఆదిత్యకి అవార్డు ఇవ్వాలి, చాలా అవార్డ్స్ వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు ఇస్తేనే మిగతా వాళ్ళు పట్టించుకుంటారంటే ఇమీడియట్ గా శాంక్షన్ చేశారు. థ్యాంక్ యూ మేడం జీ. అది అఫీషియల్ గా చెప్తాను, ఇప్పుడు చెప్పను, చెప్తాను ఏమిటన్నా చెప్తాను. అలా అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు అవకాశాలు ఇవ్వడం అన్ని చేస్తున్నారు. అది మేడం. తర్వాత ఏమొచ్చాను మేడంకి 2 గిఫ్ట్ కూడా పెయింట్ చేశాను. పెయింటింగ్ చూస్తున్నాను అలా ఏంటంటే చూస్తే ఆ పెయింటింగ్ ఏమొచ్చాను ఏంటి అనేది. తర్వాత ఆ మేడం వస్తారు, ఆమె అమెరికాలో ఉన్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత పెద్ద ఫ్రేమ్ కట్టిన, అది ఓపెన్ చేసి ఆమె స్వహస్తాలతో ఓపెన్ చేస్తాం, నేను వీడియో తీస్తా, ఫోటోలు తీస్తా, అది ఛానల్స్కి ఇస్తా. అప్పుడు ఐ విల్ టెల్ సో యూ వాంటెడ్ మీ టు వాట్ యు సబ్మిట్ ఆల్ దిస్ ప్రూఫ్స్, సీ దిస్ పర్ఫెక్ట్ అండ్ అథెంటిక్ ప్రూఫ్. మేడం గారు సార్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చూడండి అని చెప్తా. అది అతి త్వరలో విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. రంగుల సొక్కేసుకొని వచ్చారు సార్. అవును, నిజంగా మంచిగానే చేస్తురు, మంచిగా పాడుతురు. ఏ పాటలకు మీకు అవార్డులు వచ్చినాయి అంటే ఈ పాటకు పాట అయితే మన కన్నడ ఫిలిం చేశాను, ఒరియాలో చేశాను, ఆల్బమ్ చేశాను, మస్తు మలయాళం చేసిన. పెద్ద పెద్ద వాళ్ళ ఆల్బమ్స్ లో ఉన్నికృష్ణన్, ఉన్నిమిన్నన్, జయకృష్ణన్, జయచంద్రన్, బాలకృష్ణన్, మలయాళీస్ టాపర్స్ అందరూ నా దాంట్లో మ్యూజిక్ లో పాడారు ఆల్బమ్స్ లోని. నెరెగా నెరెసా పమధామ పగమగా నెరే నెరే గమ పమన పమ పమ గమ గరి సని సగరి సని సరే ని పని హర శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ అచ్యుతం కేశవం రామ నారాయణం అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే హే నాథ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे राम हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव जय श्री राधा कृष्ण వాయమ్మో ఎంత మంచిగా వాడిరు సార్, నిజంగా దుమ్ము దులిపేసిర్రిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.